రేపటితో దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న తుది ఫలితాలు వెలువడతాయి. ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మరికొన్ని నియోజకవర్గాల తుది ఫలితం కోసం మాత్రం రాత్రి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. పోలైన ఓట్లు కౌంటింగ్ హాల్స్లో ఏర్పాటు చేసిన టేబుల్స్ ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు అవసరమైన రౌండ్స్ను నిర్ధారించింది. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏపీలో అన్నింటికంటే ముందుగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నంలోపే ఈ రెండు నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇదే సమయంలో రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తరువాత పాణ్యం, భీమిలి నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నియోజకవర్గాల్లో తుది ఫలితాల వెల్లడికి రాత్రి 7 గంటల వరకు వేచి చూడాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20 కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీని ప్రకారం కౌంటింగ్ హాళ్లలో తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. ఎటువంటి గందరగోళం లేకుండా అందరి అనుమతితోనే సువిధ యాప్లో అప్లోడ్ చేసిన తరువాతే ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం 21C, 21E లను అదే రోజు ఫ్లైట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది.